రైట్. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం. ఇది అంటే చాలా మందికి ఈ ప్రాబ్లం పేరు చెప్తే నవ్వొస్తుంది. ఎందుకోసం అంటే మనకు మానవ జీవితంలో ఈ ప్రాబ్లం అనేది ఒక విచిత్రమైన ఘటన. ఎందుకోసం అంటే ఈ యొక్క గ్యాస్ అనేది మన బాడీ లోపట అధికంగా ఉత్పన్నమైనప్పుడు మనకు వాయువు అనేది బయటకు రావడం జరుగుతున్నది. దీనివల్ల కొన్ని రకాల మనకు చికాకు కూడా తెప్పించే అవకాశం ఉంటుంది. రైట్. మరి అసలు గ్యాస్ రావడానికి గల కారణాలు ఏంది, మన యొక్క అలవాట్లు ఏంది, దీని యొక్క ముఖ్యమైన అంశాలు ఏంది, ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కు మన వెస్టేజ్ లోపల సొల్యూషన్ ఏమున్నాయి ఈ రోజు మనకు సబ్జెక్ట్ లో నేర్చుకుందాం. రైట్. గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏమిటి అసలు? గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు మరియు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే అనేక రకాల సమస్యలు కలిగి ఉంటాయి. దాంట్లో ఉబ్బరం అంటే మనకు ఫుడ్ అనేది కొద్దిగా తీసుకున్నా కూడా మన ఏదైతే పొట్ట ఉందో పొట్ట అనేది కడుపు అనేది టైట్ గా అనిపించడం. తర్వాత గ్యాస్, చాలా మందికి గ్యాస్ అనేది లీకేజ్ అవుతూ ఉంటది. మన తెలంగాణ భాషలో మనం పిత్తులు అంటాం. వాటిని మనం ఎక్కువ మొత్తంలో చాలా మందికి వస్తుంటే అది ప్లేస్ లేకుండా, అది ఎప్పుడైతే మనకు ఈ యొక్క పొట్ట లోపల గ్యాస్ ఎండిపోయిందో అది అధికంగా అయినప్పుడు మనకు వాయువు అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇది చాలా ఇబ్బంది. తర్వాత వచ్చేసి అజీర్ణం, అంటే మనకు ఫుడ్ తీసుకున్న తర్వాత అది జీర్ణం కాకపోవడం. రైట్. తర్వాత ఆమ్లత్వం, చాలా మందికి నోటి ద్వారా అయితే మనకు పుల్లటువంటి వాటర్ అనేది తరచుగా ఉమ్మాలనిపించడం. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్. రైట్. మరి అసలు గ్యాస్ట్రిక్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ట్రిక్ సమస్యల కారణాలు ఏమిటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారం లోపల పండ్లు గాని కూరగాయలు గాని, అంతేకాకుండా తగినంత ఫైబర్ ఏవైతే మనకు ఈ యొక్క ఫుడ్ లోపల ఫైబర్ లేని మన వస్తువులు అంటే మనం ఫుడ్ తీసుకోవడం, అంతేకాకుండా రిచ్ మనకు వీటిని మసాలాకు సంబంధించిన ఫుడ్స్ కావచ్చు, తర్వాత వీటిని తీసుకోకపోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి దారి తీస్తుంది. అంతేకాకుండా మసాలాలు, తర్వాత కొవ్వు పదార్థాలు, ఇక్కడ చూడొచ్చు ఫైబర్ ఫుడ్, మనకు దేంట్లో కూడా ఫైబర్ ఉంటుందో ఆ ఫైబర్ ఫుడ్ ను మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ గ్యాస్ అనేది మనకు రావడం జరుగుతున్నది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ లోపల ఖచ్చితంగా ఫైబర్ ఉన్న ఫుడ్ ను తీసుకోగలిగితే అది జీర్ణక్రియను మంచిగా జరిపి ఆ యొక్క ఫుడ్ ను జీర్ణ చేస్తే మనకు గ్యాస్ట్రిక్ సమస్య అనేది రాదు. కానీ మనం తీసుకునే ఫుడ్ లోపల ఈ ఫైబర్ ఉండే పదార్థాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. రైట్. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు, మనము ఎక్కువ శాతం మనం అందరం కూడా ఇష్టపడేది స్పైసీ ఫుడ్, మసాలాలు, తర్వాత ఏవైతే ఫ్రై ఫుడ్ ఉంటది కదా ఆ ఫ్రైకి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం. తర్వాత చాలా మట్టుకు ఫ్రై చేసిన ఫుడ్లు, తర్వాత మనకి ఇప్పుడు చాలా బయట దొరుకుతున్నాయి చైనీస్ ఫుడ్ అని, వాటిని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపి మనకు ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలకు అనేది కారణమవుతున్నది. రైట్. అంతేకాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంది ఈ గ్యాస్ రావడానికి. ఇక్కడ చూడొచ్చు, మనకు శారీరక శ్రమ లేకపోవడం. ఇప్పుడు మనం అందరం కూడా చాలా మంది ఇప్పుడున్న బిజీ వాతావరణం లోపల ఎట్లయిపోయిందంటే అందరం కూడా ప్రొద్దున లేచినామా, మొహం గడుపుకున్నామా, టిఫిన్ చేసినామా, ఆ టిఫిన్ లో కూడా మరి ఏ టిఫిన్ చేస్తున్నాం, అందరం కూడా ఇడ్లీ, వడ, దోశ లాంటి ఫుడ్ తీసుకుంటున్నాం. కానీ ఆ ఫుడ్ ద్వారా మనకు కావాల్సిన ఫైబర్ అనేది దొరకలేదు. ఆ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, లేదా తర్వాత మనము ఈ వ్యాయామం లాంటివి, యోగా లాంటివి చేయలేకపోవడం. రైట్. దీని వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేది ప్రభావం చూపుతున్నది. ఎందుకోసం అంటే తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అనేది డైజెషన్ కావాలా, జీర్ణం కావాలి అంటే ఖచ్చితంగా మనిషికి శారీరక శ్రమ అనేది ఉండాలా. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ యంత్రాలు అనేవి ఎక్కువైపోయినాయి. మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లో ఒక 1/2 కిలోమీటర్ అయినా ఒక 200 మీటర్స్ 300 మీటర్ ఓడడానికి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ శాతం వాహనాలు అంటే మన బైక్లు కానీ కార్లు కానీ తీసుకొని అక్కడ ప్లేస్కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు శారీరక శ్రమ అనేది దొరుకుతలేదు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏమంటారంటే రిచ్ గా ఉండాలి, నేను కాలు కింద పెట్టొద్దు అనే ఆలోచనతోని చాలా మంది ఉంటున్నారు.
దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి శారీరక శ్రమ అనేది దొరుకుతలేదు, అప్పుడు డైజెషన్ అనేది సమస్య వస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం ఈ యొక్క ఎక్సర్సైజ్ కానీ తర్వాత మనము నడవడం కానీ వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. అంతేకాకుండా ఇంకోటి ఆల్కహాల్, చాలా మంది అంటే తాగడం కావచ్చు, ధూమపానం, మనకు సిగరెట్ కానీ బీడీ తాగడం వల్ల కూడా ఈ యొక్క జీవన శైలి కారణానికి అంటే గ్యాస్ట్రిక్ సమస్య గల కారణాలు రాడుతుంది. మరి దీని గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే పొట్ట లోపల పుండ్లు కానీ అల్సర్లు కానీ ఇవి రావడానికి కూడా ఆస్కారం ఉంది. గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువైతే ఇది మనకు తాత్కాలికంగా పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఇది కంటిన్యూ అయినట్టయితే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ కి ఇది ఒక కారణం అవుతుంది, గ్యాస్ట్రిక్ సమస్య అనేది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సమస్య మనకు రావద్దు అనుకుంటే కొద్ది మొత్తంలో మనము మన శారీరక శ్రమ ఖచ్చితంగా చేయాల. ధూమపానం మరియు ఆల్కహాల్ వంటివి ఎక్కువ తీసుకోకుండా ఉన్నట్టయితే కొద్ది వరకు మనము తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు ఏ విధంగా ఉంటుందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇది అర్థం అవుతుంది, గ్యాస్ట్రిక్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అర్థమైంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక 10 మంది ఉంటే 8 మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోని చాలా మంది బాధపడుతున్నారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోని చాలా మంది బాధపడుతున్నారు, రైట్. కాబట్టి ఈ యొక్క సమస్యకి లక్షణాలు, గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? గ్యాస్ పాస్ అవ్వడం, నేను ఆల్రెడీ చెప్పాను. మన యొక్క గ్యాస్ అనేది బయటకు వెళ్ళడం, తర్వాత తిమ్మిరి, పొత్తి కడుపు వాపు, ఉబ్బిన ఫీలింగ్, పొత్తి కడుపులో బిగుతో లేదా ముడిపడడం, వికారం, వెక్కిళ్ళు, నడుము నొప్పి. తర్వాత వచ్చేసి చాలా మందికి ఇది ఎక్కువడం వల్ల వాంతులు కానీ కడుపులో పుండ్లు ఇవన్నీ రావడం జరుగుతుంది, గ్యాస్ట్రిక్ సమస్యల కారణాలు. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ఏ విధంగా ఉంటుందో, రైట్. ఈ విధంగా మనకు గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా మందికి కడుపు ఉబ్బరం అనిపించడం, తర్వాత ఛాతిలో మంట రావడం, తర్వాత మనకు కడుపులో మంట వచ్చినట్టు అనిపించడం, వికారం కనిపించడం, తర్వాత మనకు వాంతులు వచ్చినట్టు అనిపించడం, ఇవన్నిటికి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలకు రావడానికి గల కారణాలు, లక్షణాలు. ఈ విధంగా చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకు మెడిసిన్, ఏది మనకు మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ కూడా ఎక్కువ వాడుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్య అనేది పెరుగుతుంది. చాలా మంది ప్రతి దానికి మెడిసిన్ వాడుతూ ఉంటారు, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్కువ మొత్తంలో మెడిసిన్ వాడుకోవడం వల్ల కూడా మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, రైట్ లీడర్స్. కాబట్టి ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలకు గల కారణాలు మనం తెలుసుకున్నాం, లక్షణాలు తెలుసుకున్నాం. అయితే మనకు ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీ అందరికి కూడా. ఎందుకోసం అంటే ఇక్కడ నేను ఈ సిస్టమ్ లో ఉన్నా అంటే కారణం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. చాలా మందికి ఆశ్చర్యపోవచ్చు, కానీ నేను బిఫోర్ వెస్టేజ్ కంటే ముందు చాలా చోట్ల పనిచేసిన అప్పుడు ఒక సిస్టమ్ లో పనిచేసినప్పుడు నాకు విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇవే కారణాలు. ఫస్ట్ మన యొక్క డైట్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం. నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ 6:30కు బయలుదేరితే నైట్ ఎన్ని గంటలు వస్తుందో తెలియకపోతుండే. ఫుడ్ అనేది ఎప్పుడు తీసుకుంటున్నానో అనేది అంటే ఫుడ్ అనేది సమతుల్యంగా తీసుకోలేకపోతుండే. పొద్దున టిఫిన్ చేస్తే మధ్యాహ్నం లంచ్ ఉంటుండే, లేకపోతుండే. అది సాయంత్రం 3-4 గంటలకు కూడా ఒకసారి లంచ్ అవుతుండే. ఆ లంచ్ అనేది ఏమైపోతుండే, లంచ్ 4 గంటలకు చేస్తే డిన్నర్ ఏదైతే ఉందో డిన్నర్ అనేది 10-11 డిన్నర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది చెడిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి దారి తీసింది. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ అనేది ప్రాబ్లం వచ్చిందో, మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కడుపు ఉబ్బరం కావచ్చు, తర్వాత మనకు ఛాతిలో మంట కావచ్చు, తర్వాత మనకు హార్ట్ పైన మంట రావచ్చు, తర్వాత మనకు ఎప్పుడైతే ఈ యొక్క ఛాతిలో మంట వచ్చిందో వెనుక వెన్నుపూస భాగంలో కూడా మనకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి నాకు ఈ గ్యాస్ట్రిక్ వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా వచ్చింది అన్నట్టు. ఈ విధంగా చాలా హాస్పిటల్ తిరిగినాం, చాలా హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ మెడిసిన్ వాడుకున్నంత సేపు కాపీగా ఉండే, ఆ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ రిపీట్ గా గ్యాస్ట్రిక్ అయ్యేది. ఇట్లా నేను ఒక 4 సంవత్సరాలు విపరీతంగా మెడిసిన్ వాడుకోవడం వల్ల అది వెయిట్ అనేది గెయిన్ అవ్వడం జరిగింది, మనకు బరువు పెరిగింది, ఆ గ్యాస్ట్రిక్ అనేది తగ్గుముఖం పట్టలేదు. ఈ విధంగా మన యొక్క గ్యాస్ కు విపరీతమైన కారణం. ఈ యొక్క గ్యాస్ ఎప్పుడైతే నాకు వచ్చిందో హాస్పిటల్ తిరిగిందో, ఈ యొక్క గ్యాస్ కు సంబంధించిన సప్లిమెంట్ కోసం నేను చాలా చోట్ల మన నేచురల్ ప్రోడక్ట్ కోసం ప్రయత్నం చేసిన.
కానీ ఎక్కడ కూడా నాకు ప్రాబ్లానికి సాల్వ్ అనేది దొరకలేదు. కానీ మా ఫ్రెండ్ ద్వారా వెస్టేజ్ లోపల అద్భుతమైన గ్యాస్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనేటివి నేను వాడుకోవడం జరిగింది. మరి మన వెస్టేజ్ లోపల ఈ గ్యాస్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, దీన్ని వాడితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో దానికి నేనే ఎగ్జాంపుల్. అది మరి ఏమేమి వాడే ప్రొడక్ట్స్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు మన వెస్టేజ్ ద్వారా జరిగిన ప్రొడక్ట్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేను గ్యాస్ కోసం వాడిన ప్రొడక్ట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా, ఈ 3 రకాల ప్రొడక్ట్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది వెస్టేజ్ ద్వారా. కంటిన్యూగా 3 months 3 నెలలు నేను ఎప్పుడైతే వాడుకున్నానో అప్పుడు నాకు ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య అనేది క్లియర్ అయింది. దాంతో పాటు అందరికీ నేను ఒక సలహా ఏమి ఇస్తున్నట్టే, చాలా మంది మనము సప్లిమెంట్ అనేది రిఫర్ చేస్తున్నాం, కానీ చాలా మంది మన యొక్క డౌన్ లైన్స్ అంటే మన కొత్త కస్టమర్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 1-2 months వాడుకొని వాళ్ళు వదిలేయడం జరుగుతున్నది. కానీ స్ట్రిక్ట్లీగా మనం ఒక 3-4 months మన యొక్క సప్లిమెంట్ యూజ్ చేయగలిగితే మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ టోటల్ గా మనం క్లియర్ చేసుకోవచ్చు, రైట్. కాబట్టి చాలా మంది 1-2 months వాడుతున్నారు, రిజల్ట్స్ రావాలని చెప్తున్నారు. కానీ ఎవరైతే 3-4 months కంటిన్యూ వాడుకోగలిగారో వాళ్ళకు ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది. అది నాకే ఒక ఉదాహరణ చూడొచ్చు. ఇక్కడ నేను వాడిన ప్రొడక్ట్స్ ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, ఈ 3 రకాల ప్రొడక్ట్స్ వాడిన 3 months ఎక్సలెంట్ గా నా యొక్క వెయిట్ లాస్ కావడం జరిగింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్రియేట్ అయింది. మోషన్ అనేది నాకు విపరీతమైన మోషన్ ప్రాబ్లం ఉంటుండే. నేను ఒక బాత్రూమ్కి వెళ్ళినప్పుడు 45 minutes బాత్రూమ్ లో కూర్చుండే. ఎందుకోసం అంటే మోషన్ అనేది వచ్చినట్టు అనిపిస్తుండే, కానీ బాత్రూమ్ పోతే మోషన్ రాకపోతుండే. ఈ విధంగా విపరీతమైన ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే నేను ఈ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసినో నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, రైట్. ఈ విధంగా ఈ 3 ప్రొడక్ట్స్ కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ అనేది ఇంకా ఎక్కువ ఉంటే మనం ఈ ప్రొడక్ట్స్ కూడా మనం రిఫర్ చేయొచ్చు, రైట్. ఒకటి వచ్చేసి మనకు ఫైబర్, అలోవెరా, ఆమ్లా, కంబయోటిక్స్, ఈ 4 రకాల ప్రొడక్ట్స్ కూడా మనం ఈ గ్యాస్ సంబంధించిన ప్రొడక్ట్స్ మనం ప్రొడక్ట్ అనేది ఇవ్వచ్చు, రైట్. ఎప్పుడైతే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫైబర్, ఏదైతే ఫైబర్ ఉందో ఈ ఫైబర్ అనేది కొందరికి కడుపు ఉబ్బరం లెక్క కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క మస్తు అంటే మనిషి యొక్క సిచ్యుయేషన్ బట్టి మన ప్రోడక్ట్ అనేది రిఫర్ చేయండి. చాలా తక్కువ గ్యాస్ ఉంది, రీసెంట్లీ స్టార్ట్ అయిందంటే మన యొక్క అలోవెరా, ఆమ్లా ఇచ్చినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు గ్యాస్ట్రిక్ అనేది చాలా రోజులు ఉంది, డైజెషన్ అవుతలేదు, జీర్ణం అవుతలేదు, మోషన్ ఫ్రీ లేదు, డైలీ మోషన్ రాకుండా 1-2 days తర్వాత మోషన్ కి వెళ్తున్నాడు అనే వాళ్ళకు మాత్రము ఈ 4 ప్రొడక్ట్స్ రిఫర్ చేయండి. ఫైబర్, అలోవెరా, ఆమ్లా, కంబయోటిక్స్. జీర్ణ వ్యవస్థ కంబయోటిక్స్ అనేది మనకు కడుపులో ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మనకు అలోవెరా అనేది మనకు ఈ యొక్క వేడి నుంచి కాపాడుతుంది. ఆమ్లా అనేది ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. ఫైబర్ అనేది మన లోపల ఉన్న మలినాలను క్లీన్ చేయడానికి ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 4 రకాల ప్రొడక్ట్స్ ఇస్తే ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంటుంది. ఎవరికైతే కడుపు ఉబ్బరం అనిపిస్తుందో ఫైబర్ అయినప్పుడు వాళ్ళకు ఫైబర్ అనేది స్కిప్ చేసి అలోవెరా, ఆమ్లా, కంబయోటిక్స్ ఈ 3 కాంబినేషన్ లో కూడా ప్రొడక్ట్ అనేది ఇవ్వచ్చు. ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది. 3-4 months మినిమం 3-4 months వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటే వాళ్ళు చాలా రోజులు గ్యాస్ట్రిక్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ మెడిసిన్ తో పాటు దీన్ని వాడుకోమని చెప్పండి. తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటది మన యొక్క ప్రోడక్ట్ వల్ల, రైట్. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు ఫైబర్, అలోవెరా, ఆమ్లా, నోని, ఈ 4 రకాల ఫ్రూట్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఫైబర్, అలోవెరా, ఆమ్లా, నూనె, ఈ 4 రకాల ఫ్రూట్స్ కూడా మనము ఈ యొక్క గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రోడక్ట్ మన యొక్క వెస్టేజ్ ద్వారా ఇవ్వచ్చు. దీని ద్వారా కూడా ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నూనె వచ్చేసి మనకు సర్వరోగ నివారణ, అంతేకాకుండా మన బాడీలో ఉన్న నల్స్ ని యాక్టివేట్ చేస్తుంది, రైట్. మిగతా 3 ప్రోడక్ట్స్ కూడా దాన్ని యాడ్ చేసుకుని ఇవ్వగలిగితే దీనికి కూడా ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ అయినప్పుడు ఎక్కువ రోజులు మనము అలానే కంటిన్యూ ఉన్నట్టయితే మనకు ఫైల్స్ కూడా అర్షములకు కూడా దారి తీస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో మనకు నూనె గాని ఫైబర్ గాని యాడ్ చేస్తే అది రాకుండా కూడా ఇవి ముందు చూపుగా కాపాడుతాయి మన యొక్క ప్రొడక్ట్స్. ఫైబర్ గాని నూనె గాని గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవ్వగలిగితే ఫ్యూచర్ లో అయితే అర్షములు ఉందో ఫైల్స్ ఉన్నాయో అవి రాకుండా కూడా ఇవి కాపాడుతాయి.
కాబట్టి లీడర్స్ ఇది మన వెస్టేజ్ ద్వారా దొరికే మనకు ప్రొడక్ట్స్ ఈ మూడు టైప్ లో మనం ఇవ్వచ్చు. ఒకటి ఫ్లాక్స్, ఆమ్లా, అలోవెరా, దాంతో పాటు ఫైబర్, అలోవెరా, ఆమ్లా, కంబోటిక్స్, దాంతో పాటు నోని, ఆమ్లా, అలోవెరా, ఫైబర్. ఈ యొక్క 3 టైప్స్ లో మనము ఈ యొక్క మనకు వెస్టేజ్ ద్వారా మనం ప్రొడక్ట్స్ ఇచ్చినట్టయితే గ్యాస్ కి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకు ఉబ్బరం ఉన్నా, తర్వాత మనకు పొత్తి కడుపులో నొప్పి వచ్చినా, ఛాతీలో మంట ఉన్నా, తర్వాత వచ్చేసి మనకు చాలా మందికి ఈ గ్యాస్ట్రిక్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం కావచ్చు, వెయిట్ అనేది పెరగడం, అంటే కడుపు ఉబ్బినప్పుడు వెయిట్ అనేది పెరగడం కావచ్చు, ఇలాంటి సమస్యలన్నిటికి కూడా చెక్ పెడుతుంది. అంతేకాకుండా మనం తినే ఫుడ్ లోపల మన డైట్ అనేది మనం చేంజ్ చేసుకోకపోగలిగితే చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఫైబర్ ఉన్న ఫుడ్ రెగ్యులర్ గా మనం తీసుకోగలిగినట్టయితే మనకు హ్యాపీగా మనకు డైజెషన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అందుకోసం మన యొక్క వెస్టేజ్ లోపల ఫైబర్ ను కంపెనీ తీసుకొచ్చింది. మనకు బయట దొరికే ఫుడ్ లోపల ఫైబర్ దొరుకుతలేదు కాబట్టి ఇక్కడ మన వెస్టేజ్ లో దొరికే ఫైబర్ ను తీసుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన ఫైబర్ అనేది మన ఫైబర్ వల్ల మనకు లభిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఫైబర్ ఉండే ఫుడ్, అంటే మన ఫైబర్ ను వాడుకోగలిగితే హ్యాపీగా జీర్ణ వ్యవస్థ మీద ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది లీడర్స్. రైట్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సెషన్ నాకు ఇచ్చినందుకు. ఇది గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది, దాన్ని